ఏం దీని సమస్య పరిష్కారం ఏంటి? ఒక పక్క చూస్తే మనవడేమో అక్కడున్నాడు. మనవడికి మాత్రం ఆస్తి రాస్తుంది తప్ప బట్ తన పేరు మీద ఏమి రాయం అనేది వాళ్ళ వర్షన్. మీరేం కోరుకుంటున్నారు మీ కూతురికి న్యాయం? మీ కూతురికే మీ మనవడికి? జనవరిలో మా అమ్మాయి ఏడ్చుకుంటూ మా హస్బెండ్కి కాల్ చేసి కొన్ని వీడియోలు కొన్ని ఆడియోలు తర్వాత చాట్లు అవన్నీ పంపించింది సార్. యాక్చువల్గా అప్పటి వరకు నా అల్లుడు నాకు దేవుడు, నిజంగా చెప్పకూడదు కానీ నా అల్లుడిని నేను రోజు పాదాలు గడిగినట్టే ఫీల్ అయ్యా. నేను అంత బాగా చూసుకున్నా. జనవరి వరకు నా కూతురు ఏడ్చినా లేకపోతే బెడ్రూమ్లో పడుకొని తను ఎంత గోత్రు అయినా నా అల్లుడి గురించి ఒక్క మాట చెప్పినా కూడా నేను నమ్మలా. ఎందుకు అంటే అత్త అత్త అనుకుంటే అంత బాగుండేవాడు, నేను కూడా నాన్న నాన్న అనుకుంటుండేదాన్ని. నేను ఏ రోజు తన పేరు పెట్టి పిలవాలా, నాన్న అనే పిలుస్తాను, అంత బాగుండేదాన్ని నేను. తర్వాత అవన్నీ చూపించిన తర్వాత మా హస్బెండ్ ఇగో అమ్మ ఇలా పంపించింది. అసలు మేము షాక్ అయిపోయాం. ఎందుకు అంటే అక్కడ పంపించిన చాట్ కానీ లేకపోతే ఆ వీడియోలు కానీ ఎవరి అంటే చెప్పలేదు సార్. ఆయన నా కొడుకు లాంటి అయ్యా నువ్వు అనే కొడుకుది. ఆయన ఆ కోడల కోసం రాలా మీడియాకు. నాకు బాధేసిందంటే మా అన్నయ్య గారి మీద. మా అన్నయ్య గారు మా చెల్లి అన్నారు కదా, నేను వాళ్ళ కుటుంబాన్ని కూడా చాలా ప్రేమిస్తాను, గౌరవిస్తాను. మా అన్నయ్య గారు చాలా పెద్ద మనిషి అండి. ఆ పెద్ద మనిషిని మీ సాక్షిగా నేను ఒకే మాట అడుగుతున్నా. అన్నయ్య గారు, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూశాను, ఎంతో గౌరవంగా చూశాను. నేను నా అల్లుడిని నా బిడ్డ కంటే ఎక్కువ ప్రేమించాను. నా బిడ్డనే నేను ఇంకా పక్కన పెట్టేశా, కానీ నా అల్లుడిని నా గుండెల్లో పెట్టుకుని పూజించా. కానీ మీరెందుకు నా కూతురు కోసం మీ మనవడి కోసం రాలేదు? రీతూ చౌదరి ఆడియో బయటికి రాగానే వీడియో బయటికి రాగానే మీరు ఎందుకు పరిగెత్తుకొచ్చారు మీడియాకి? నాకు ఒక్క సమాధానం ఇవ్వండి మీడియా సాక్షిగా. ఎందుకంటే నేను ఒక తల్లిని. నేను గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నాను సార్. అక్టోబర్లో నా రిటైర్మెంట్. నాకు స్కూల్ అంటే నాకు దేవాలయం. నా వాట్సాప్ దాంట్లో కూడా అదే ఉంటుంది, ప్రొఫైల్లో కూడా పాఠశాల నా దేవాలయం. అందులో ప్రతి ఒక్కరూ దేవుళ్ళే అని ఉంటుంది నాకు. అంటే పిల్లల్ని కూడా నేను దేవుళ్ళలాగా భావిస్తాను. నేను జాబ్ చేసుకుందాం అనుకున్నాను. నేను ఈ 6 months కూడా చాలా చక్కగా పాఠశాలలో చక్కగా హాయిగా బతుకుదాం అనుకున్న దాన్ని ఒక్కసారి డైవర్ట్ అయిపోవాల్సి వచ్చింది. నేను పిల్లాడి కేరు, ఇటు పిల్ల చూస్తే ప్యానిక్ అటాక్స్, తర్వాత ఏడుపు, ఉండుండి ఇబ్బంది పడిపోయి తినకుండా పడుకుంటుంది. అలా కూతుర్ని చూడాలి, ఇలా పసిబిడ్డ. ఆ పిల్లవాడు బట్ వాళ్ళు ఏమంటున్నారంటే గౌతమి ఎక్కడో ఒక తప్పటి అడుగు వేస్తుంది, ఎవరినో అప్రోచ్ అయింది సార్. ఇంకొక మాట అండి, ఎవరో మీడియా పెద్ద మనిషి దానికోసం, ఎందుకంటే ఎవరి పేర్లు తీయొద్దు, నేను కూడా తీయను. ఒక పెద్ద మనిషిని తీసుకుని పెద్ద మనిషికి సంబంధించి ఏదో ఆయన గౌతమి జాలి చూపించారు, జాలి చూపించి తనకి డైరెక్షన్ ఇచ్చారు అనే ప్రకారం వస్తున్నా ఆ పాయింట్ కి. గౌతమి అక్కడ ఆలోచించట్లేదు, తన కెరియర్ తన ఫ్యూచర్ నాశనం ఆలోచించకుండా దాన్ని ఇంకా రచ్చ చేసుకుంటుంది. డివోర్స్ విషయానికి వచ్చిన నేను వస్తున్నాను పాయింట్ మీ దగ్గరికి, బట్ అది వస్తాను. డివోర్స్ విషయం ఏమన్నారంటే డివోర్స్ కావాలంటే కోర్టుకి వెళ్ళాలి, కానీ మీడియాకి ఎందుకు ఎక్కుతుంది? ఫస్ట్ స్టేషన్కి పోయింది మేమే, రెండోసారి స్టేషన్కి వెళ్ళింది మేమే, కోర్టులో డైవోర్స్ నోటీస్ ఇచ్చాడు ఆయన. డైవోర్స్ నోటీస్ అంటే ఒక అమ్మాయిని హౌస్ వైఫ్గా వాడుకొని, తెలివితేటలు వాడుకొని, బిజినెస్లో వాడుకొని, పెట్టుబడిగా వాడుకొని, పెళ్లికి ముందు నుంచి వ్యాపార భాగస్వామిగా ఉండి పెళ్ళైన తర్వాత పిల్లగానికి అన్న తర్వాత ఓన్లీ ఒక డైవోర్స్ ఇస్తే డైవోర్స్ ఇచ్చి వెళ్ళిపోవడం న్యాయమా మీరు చెప్పండి? మీడియా ముఖంగా ఏముండవా సార్? డైవోర్సు తీసుకోవడానికి అమ్మాయి సిద్ధంగానే ఉంది. అతను ఏమి ఇచ్చాడు? నాకు డైవర్స్ ఇవ్వని ఇచ్చాడు. అంటే ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక రోజు పట్టుద్ది మీకు అన్ని ఆధారాలతోటి. ఇందాక ఏదో అంటున్నాడు ఇంటెలిజెన్సీ వాళ్ళ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాం మేము. ఆయన ఆ ఊళ్ళో చేసే అరాచకాలు కానివ్వండి, నా మీద చేసే ఆరోపణలు కానివ్వండి, మీ మీడియా వాళ్ళందరూ కలిసి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే దాన్ని మేము కట్టుబడి కూడా ఉంటాం. మేము ఫస్ట్ లీగల్గా వెళ్తే లీగల్గా మేము వెళ్ళింది మేమా వాళ్ళ? అసలు స్టేషన్కి వెళ్ళి సిటీఎంకి వెళ్ళింది మేమా వాళ్ళ? సిటీఎం తర్వాత కేసు పెట్టింది మేమా వాళ్ళ? కోర్టులో కేసు వేసింది మేమా వాళ్ళ? ఇవన్నీ వేసిన తర్వాత వాటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు నాకు డైవోర్స్ ఇవ్వు అని ఒక నోటీస్ ఇచ్చాడండి. బట్ అదెందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇవ్వాల్సి వచ్చిందంటే అనేది వాళ్ళ జరిగిన పరిణామాలను ఫేస్ చేయడానికి డైవోర్స్ ఇవ్వటం ఒకటే కాదు కదా, కాదు కదండి. అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది, బీటెక్ చదివింది, లా చదివింది, బిజినెస్ చేసింది, భార్యగా ఉన్నది, కొడుకుని కన్నది. బట్ నేను ఆ పాయింట్కి వస్తున్నాను చైతన్య గారు. నేను ఇదే ప్రశ్న అడిగాను. అంటే ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు పెద్దల సమక్షంలో ఏదైనా చర్చ జరుగుతుంది, ఆ తర్వాత వెళ్తుంది కదా అంటే ఏంటంటే పెద్దవాళ్ళ మధ్య మీ ఇద్దరు పెద్దవాళ్ళ మాట వినలేదు, డైరెక్ట్ గా మీరు మీడియాకి ఎక్కేసారు అనేది ఆయన మాట. జనవరిలో సార్ ఇదంతా బయటకు వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం వచ్చాం సార్. అక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఆ బాబుని బయటికి తీసుకుని వచ్చి, బాబు నువ్వు మా బిడ్డ లాంటివి,
నిన్ను ఏదో అనాలనో ఇది కాదు. నువ్వు ధర్మబద్ధంగా న్యాయంగా నా బిడ్డకి ఏం న్యాయం చేస్తావో చేసేసి, నేను ఇచ్చినవి ఏమన్నా ఉంటాయి నాకు ఇచ్చేసి